వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా వినియోగ సర్వీసులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. గలంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ నందమూరి తారక రామారావు పార్కులో ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ. ఇస్కా మద్యం దందాలు, మరోపక్క భూ కబ్జాలు. అంజలికి న్యాయం జరిగేదాకా పోరాటం. మాజీ ఎంపీ భరత్. ఐక్యంగా జీవిస్తూ మత సామరస్యం చాటుదాం. రంజాన్ మాసం అందరికీ పవిత్ర మాసం. జాంపేట ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ భరత్. ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ఉపకరణములు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రజా వినియోగ సేవలను అందించే సంస్థలు, పబ్లిక్ యూటిలిటీ కంపెనీలు మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ ప్రభుత్వ పరంగా అందుతున్న సేవల విషయమై అవగాహన కల్పించే విధంగా చైతన్యం తీసుకుని రావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు. స్థానిక జిల్లా కోర్టు కార్యాలయ ఆవరణలో డిఎల్ఎస్ఏ శనివారం పిఎల్విలకు శాశ్వత లోక్ అదాలత్ బృందాల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ ప్రజా వినియోగ సేవలపై వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో అమలు చేస్తున్న పథకాలను, కార్యక్రమాలను విస్తృత స్థాయిలో ఆయా వర్గాలకు చేరవేయడంలో పారాలీగల్ వాలంటీర్లకు ప్రతి నెల అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, పారాలీగల్ వాలంటీర్లు, పర్మనెంట్ లోక్ అదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గైడ్లైన్స్ మేరకు హానరబుల్ హైకోర్టు వారు, స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు మాకు టైం టు టైం ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. ప్రతి నెల కూడా మేము ఈ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే ఏంటి, ఆ వినియోగదారులు ఎవరుంటారు, ఆ ఫోరం ఏంటి, ఎక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి, ఎలా రిపోర్ట్ చేయాలి, రిపోర్ట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టాలా, అర్జీ రాసిస్తే సరిపోతుందా, అదర్ సైడ్ నోటీస్ పంపిస్తే వాళ్ళకి ఏదైనా రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఇవన్నీ కూడా ప్రతి నెల మీటింగ్ పెట్టి పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ వాళ్ళకు పెడుతున్నాం. అయితే అక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే యూటిలిటీ మరియు గౌరవ చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారి సూచనల మేరకు ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ టు ద పారాలీగల్ వాలంటీర్స్ అండ్ పర్మనెంట్ లోక్ అదాలత్ స్టాఫ్ ఫర్ ఎన్హాన్సింగ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ పర్మనెంట్ లోక్ అదాలత్స్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామండి. ఈరోజు మనం చర్చించబోయే ముఖ్యమైన విషయం పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ అంటే సార్వజనిక సేవలు. ఇవి ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థలు అందించే సేవలు. పిఎల్వీస్గా మన బాధ్యత ప్రజలకు వీటి గురించి అవగాహన కల్పించడం. పిఎల్వీస్గా మనం సామాన్య ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ, పేద, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి సామాజిక న్యాయం మరియు సేవలు అందేలా చేయడం ముఖ్యమైన బాధ్యత. ఏదైనా తప్పు జరిగినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పినప్పుడే తగిన విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని 9వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం మాధురి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ హై స్కూల్ నందు ఫోక్స్ నల్సా చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి మాట్లాడుతూ బాలబాలికలు, చిన్నారులపై జరిగే అత్యాచారాలు, అసభ్యకరమైన ప్రవర్తన పట్ల చిన్నారులు భయపడకుండా వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయాలని తెలిపారు. ఎక్కువగా చిన్నారులపై అఘాయిత్యాలు తమ చుట్టూ
చుట్టుపక్కల వారి నుండి ఎక్కువ ప్రమాదం పొంచి ఉందన్నారు. అటువంటి వారి పట్ల చిన్నారులు తల్లిదండ్రులు అప్రమత్తంతో మెలగాలని పేర్కొన్నారు. ఎక్కువగా చదువుకునే పాఠశాలలో ఉపాధ్యాయులు బస్సులో ప్రయాణించే సమయంలో తోటి ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు అనుచిత ప్రవర్తనలపై బాలబాలికలు అవగాహన కలిగి ఉండాలన్నారు. ఏమైనా వారు అసభ్యకరమైన పనులు చేస్తే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని, అప్పుడే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్కేవిటి పాఠశాల విద్యార్థినులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. పడుతుందేమో, నాన్నకి చెప్తే నాన్న కూడా నన్నే తిడతాడేమో అని భయపడతారు అవునా? కానీ అలా భయపడకూడదు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైనా సరే తప్పు జరిగినప్పుడు మనం భయపడ్డామనుకోండి, అది తప్పు చేసే వాళ్ళకి ప్రోత్సాహం అవుతుంది. మనం ఏం చేసినా అమ్మాయిలు ఏం చెప్పారు, వాళ్ళు చెప్పుకోలేరు ఎవరికి. కాబట్టి మన తప్పులు ఎవరికి బయటకి తెలియవు అని అనుకుంటారు, అవును కదా? అందుకని మనకి ఎప్పుడు మన మీద ఎటువంటి అన్యాయం మనకి జరిగినా అది మనం ఫైట్ చేయాలి. అది సరి అయిన పద్ధతిలో ఫైట్ చేయాలి. అలాగే మీరందరూ చిన్నపిల్లలు కదా, ఇవాళ రేపు మీరందరూ పేపర్లు చదువుతారా? వెరీ గుడ్. చదవాలి, పేపర్ చదవాలి. ప్రపంచ పుస్తకాలు చదివితేనే మార్కులు ఎన్ని వచ్చాయని కాదు, ప్రపంచాన్ని చదవాలి. ఎన్ని వందల మార్కులు వచ్చిన పక్కన మీరు ఇక్కడ నుంచి మీ పక్క ఊరికి వెళ్ళాలని అంటే అమ్మ స్కూటర్ మీద దింపాలి, నాన్న బండి మీద దింపాలి అని అనుకుంటే అది కాదు కదా. అలా చదువుతాం ఉపయోగం ఉందా? లేదు. కాబట్టి ప్రపంచాన్ని చదవాలి. ఈ చదివే క్రమంలో మనకి ఏమవుతుందంటే మీ అందరూ పేపర్లు చదువుతున్నారు, చిన్న పిల్లల మీద కూడా అగాధ్యాలు జరుగుతున్నాయి అవునా? మన అవన్నీ నిజం కాదేమో అనుకుంటాం. కానీ ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే పిల్లల మీద చేసే అగాధ్యాల్లో కిమ్స్ హాస్పిటల్లో డ్యూటీ సూపర్వైజర్గా పనిచేస్తున్న డ్యూటీ డాక్టర్ దీపక్ గత 2 నెలలుగా నాగాంజలిని వేధిస్తూ అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టడం, ఆమె ఆత్మహత్యంలో డైరీలో కొన్ని విషయాలు రాసుకుంది. ఇంజెక్షన్ ఇచ్చుకుందని, ఈ హాస్పిటల్లో ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని మాకు భయాందోళనగా ఉందని కుటుంబ సభ్యులు తెలపడం చాలా బాధాకరం. మరొక 2 నెలల్లో డాక్టర్గా విధుల్లోకి చేరే ఇంటర్న్షిప్ చేస్తున్న నాగాంజలికి న్యాయం చేయాలి. డాక్టర్ నాగాంజలి మెడికల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి, న్యాయం చేయాలి అని ధర్నా నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం పోలవరం ఎమ్మెల్యే బాలరాజు నాగాంజలికి న్యాయం చేయాలి. కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్న మా జిలుగుమిల్లి మండలానికి చెందిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా దారుణంగా, ఆమె ఆరోగ్య పరిస్థితిపై పూర్తి అనుమానాలు ఉన్నాయి కనుక వివరాలు బయటపెట్టి కుటుంబ సభ్యులకు తెలపాలి. వారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఈ విషయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకొని వెళ్తున్నాం. దీపక్కు అరెస్టు చేయడం, రిమాండ్కు పంపడం జరిగింది. కానీ కఠినమైన శిక్షలు పడాలి. క్షేత్రస్థాయిలో డీఎస్పీ దర్యాప్తు జరగాలి. ఏ విషయంలో యాజమాన్యం వారి పాత్ర ఉంటే గనక యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వికాస్ కాలేజీలో చదువుతున్న అంజలి అమ్మాయికి సంబంధించి దీపక్ అనే వ్యక్తి ఇంటర్న్షిప్ కి వచ్చిన కిమ్స్ హాస్పిటల్లో లైంగిక వేధింపులకు గురి చేశాడని చెప్పి అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆదివారం జరిగితే ఈ రోజు తెల్లారితే బుధవారం. కాబట్టి ఇప్పటిదాకా కూడా అమ్మాయి హెల్త్ కండిషన్ ఏ రకంగా ఉందంటే ఆ రోజు ఏ రకంగా ఉందో ఇప్పటిదాకా కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆ రోజున ఆందోళన చేస్తే 24 గంటల్లో ఆ అమ్మాయి హెల్త్ కి సంబంధించి మేము క్యూర్ చేస్తాం, దాంతో పాటు అరెస్ట్ చేస్తామని చెప్పారు. వాడిని అరెస్ట్ చేసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఆందోళన చేసిన విద్యార్థుల మీద, కాలేజీల మీద, విద్యార్థి సంఘాల నాయకుల మీద కేసులు పెట్టింది. ఈ రోజు ఇదే హాస్పిటల్లో ఆ అమ్మాయికి అన్యాయం జరిగితే వాడి మీద ఎదురెళ్లి కేసు పెట్టడం మానేసి ఈ రోజు న్యాయం అడిగిన వాళ్ళ మీద కేసులు పెడతారని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నాం. నేను సూటిగా 2 డిమాండ్స్ చేస్తా ఉన్నాం. ఏదైతే కిమ్స్ హాస్పిటల్ అమ్మాయి ఆత్మహత్యకి పాల్పడిన ఏదైతే డ్రగ్ ఉందో ఆ డ్రగ్ ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు చేశారు అమ్మాయికి అని స్పష్టంగా అడుగుతా ఉన్నాం. సూసైడ్ నోట్ లో డైరీలో స్పష్టంగా ఆ అమ్మాయి తెలుగులో డైరీ మొత్తం రాస్తే చివరిలో సూసైడ్ నోట్ మాత్రమే ఎందుకు ఇంగ్లీష్ లో రాస్తుందని చెప్పి కూడా స్పష్టంగా క్వశ్చన్ చేస్తాం. బీసీలకు ఉన్నత స్థానం, పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు అన్నారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యబాబు ఆధ్వర్యంలో 3వ వార్డు రచ్చబండ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, వార్డు మహిళలకు చీరలు, ఖర్జూరం బాక్సులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుడిపూడి సత్యబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు కూడుగూడు గుడ్డ అందజేసే సంక్షేమ పథకాలకు అధ్యుడిగా నిలిచారని కొనియాడారు. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారని గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్ 75 పెన్షన్ పథకం
పథకం ప్రారంభిస్తే నేడు చంద్రబాబు 4,000 పెన్షన్ అందిస్తున్నారని కొనియాడారు. జగన్ పాలనలో 5 ఏళ్ల పాటు అభివృద్ధి కుట్టుపడిందని, మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం, రాజధాని అమరావతి అభివృద్ధి పురుగులు పెడుతున్నారని కుడుపుడి సత్యబాబు చెప్పారు. నాడు ఎన్టీఆర్ బీసీలకు 24% రిజర్వేషన్లు కల్పించారని, చంద్రబాబు 34% పెంచారని చెప్పారు. కార్యక్రమంలో వార్డు నాయకులు కోట ఏడుకొండలు, కుడిపూడి వెంకటేశ్వర్లు, కుడిపూడి చిన్ని, పితాని రాజు, బాపిరాజు, వీరబాబు, కుడిపూడి ఈషు, కొండపల్లి ఈషు, అహ్మదునిస్లా, కొండపల్లి శ్రీదేవి, కుడిపూడి సరోజిని, నాగమణి, సాయి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 43 సంవత్సరాలు పూర్తయింది. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు 24% రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు బీసీలందరినీ కూడా ఒక ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దిన వైనం ఉందంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా 43 సంవత్సరాలు పూర్తయ్యి ఇంచుమించు అన్న నందమూరి తారక రామారావు గారు అనంతరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 24% 34% పెంచి ఇంకా బీసీలకి ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఆశించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. కష్టకాలంలో ఏదన్నా సరే బీసీలను గుర్తించిన పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే అందరినీ కూడా ఒకే దాటిపైకి తీసుకొచ్చి బీసీలని వాళ్ళ కులాల పరంగా కూడా కార్పొరేషన్ పెట్టి ఇంతకు ముందే బీసీలందరికీ కూడా కార్పొరేషన్ పెట్టి అందరినీ కూడా ఈ చాలా ఆదుకున్న పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ. ఇంకా ముఖ్యంగా మొన్న గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేసిన అయినా అందరికీ కూడా తెలుసు. అధికారంలో రాగానే మళ్ళా తగ్గించిన 10% తగ్గించిన 24% మళ్ళీ 34% పెంచి ఈ రోజు మళ్ళా ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ స్థానికంగా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు వచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరీ కృతజ్ఞతలు. ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించి అందరినీ కూడా కూడు గుడ్డ నీడ ఈ 3 కూడా ఉండాలని చెప్పి అందరినీ కూడా బలోపేతం చేసి ఆ రోజు 1982లో పార్టీ పెట్టిన ఒక సంవత్సరంలోనే అధికారంలో రావడం. అలాగే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంచుమించు గత 14 సంవత్సరాలు సీఎంగా ఆయన చేసిన అనుభవం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకు కష్టకాలంలో ఎప్పుడొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అయితే ఈ రాష్ట్రాన్ని కాపాడగలదని చెప్పి మొన్న తెలంగాణతో విడిపోయిన అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి ఓటేశారు. అలాగే ఆయన అమరావతి కానీ పోలవరం కానీ సర్వాగంతో పూర్తి చేశారు. కానీ ఒక్కసారి పేదవారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, నిస్వార్థమైన కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. ఈ రోజు స్థానిక కోటపల్లి బస్టాండ్ నందు గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోండ్ల రవి రామ్ కిరణ్, ఎంపీపీ తెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి హాజరయ్యారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గోరంట్ల అన్న నందమూరి తారక రామారావు గారికి ఘన నివాళులర్పించి రూరల్ నియోజకవర్గంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన 32 మంది కార్యకర్తలకు ఒకరికి 10,000 రూపాయల చొప్పున 32 మందికి 3,20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ అప్పటి వరకు మద్రాసీలుగా పిలువబడే తెలుగువారికి గుర్తింపు, గౌరవం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతో వచ్చాయని, తెలుగుదేశం పార్టీ పెట్టిన వేళ విశేషం చాలా గొప్పదని, అందుకే తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మత్సేటి శివ సత్యప్రసాద్, కడియం మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ చరిత్రని స్వరూపాన్ని మార్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఖ్యాతిని వినుమం చేయడంలోనూ, రాష్ట్రాన్ని పరుగుపెట్టడంలోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహానుభావుడు రామారావు గారు. ఆయన లేకపోయినా ఆయన ఆశయాలు మన ముందున్నాయి. వాళ్ళు ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాంగంలో కల్పించిన హక్కులన్నీ కూడా అమలు చేసిన మహానుభావుడు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు ఇవ్వాలనే నిర్ణయంలో పక్కా గృహ నిర్మాణం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ వాళ్ళు అమలు చేసిన వ్యక్తి. పెన్షన్లు భారతదేశంలో మొదటిసారిగా పక్కా గృహ నిర్మాణానికి నాంది పలికి పెన్షన్లు ఇచ్చిన కార్యక్రమాన్ని అమలు చేసిన వ్యక్తి.
స్థానిక సభలో బీసీలకి ఎస్సీలకి తగిన నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి, మానవిక వ్యవస్థను తెచ్చి సమూలమైన గ్రామాల భారతాన్ని మార్చిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్రని ఆ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామ తెలుగు చేతి ముద్దుబిడ్డని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు తదితరులతో కలిసి ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక చరిత్ర అన్నారు. ఇది కేవలం అధికారం కోసం ఆవిర్భవించిన పార్టీ కాదని, తెలుగునాట అతిపెద్ద సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. 4 గోడల మధ్య పరిమితమైన రాజకీయం తెలుగుదేశం ఆవిర్భావంతో సామాన్యునికి మంగిటకు చేరిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కమిటీల సభ్యులు, జిల్లా కమిటీల సభ్యులు, నగర కమిటీల సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43 వసంతాలు పూర్తి చేసుకొని 44వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా ఇన్ని సంవత్సరాలు ఎత్తిన జెండాని దించకుండా అలుపెరగని పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ అసలు సిసలైన కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మన రోజు, ఇది మన పార్టీ, ఇది తెలుగువాడి పార్టీ. ఈ ఆవిర్భావమే ఒక చరిత్ర. బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం స్థాపించబడిన పార్టీ. ఈ జెండా తెలుగువాడి జెండా. ఈ జెండా తెలుగువాడి ఆత్మ గౌరవం నుంచి పుట్టిన జెండా. ఈ జెండా మహిళల యొక్క కన్నీరు నుంచి, బాధల నుంచి పుట్టిన జెండా. ఈ జెండా రైతుల కష్టాన్ని తీర్చడానికి వచ్చిన జెండా. ఈ జెండా రాష్ట్రంలో యువత ఒక భవిష్యత్తు కోసం వచ్చిన జెండా. ఈ జెండా అన్ని వర్గాల కోసం వచ్చిన జెండా. ఈ జెండా కార్మికుల కోసం వచ్చిన జెండా. ఈ జెండా తెలుగు జాతి, తెలుగు వాడు ఉన్నంత వరకు ఉంటున్న జెండా. ఇది మనందరం కూడా గమనించాలి. ఎండ ఎక్కువగా ఉంది, చెప్పులు లేని వాడిని, శివమాలలో ఉన్నవాడిని ఎండలో నుంచుంటా ఉన్నారు. మన వారు కొంతమంది నాయకులు ఈ ఎండను కూడా తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎలా? 43 సంవత్సరాల ఆటుపోట్లు తట్టుకొని వస్తా ఉంది ఈ పార్టీ. ఈ పార్టీకి తగిలిన దెబ్బలు మరి ఏ రాజకీయ పార్టీకి కూడా తగిలి ఉండడు. రాటు తేలుతూ ముందుకు వస్తా ఉంది. సంక్షేమాన్ని పరిచయం చేసింది. అసలు భారతదేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసిన నాయకుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. తదుపరి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరగకపోతే 83లో ఈనాడు మనం అందరం ఎక్కడుందో ఏంటో. మనకు గుర్తింపు ఇచ్చారు అని అంటే తెలుగుదేశం పార్టీ వల్లే వచ్చింది అన్న విషయాన్ని మీరు గుర్తించుకోవాలి. 83లో పార్టీని స్థాపించడానికి రామారావు గారికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవం పోతుంది. అందరూ కూడా మద్రాసీలు అని పిలుస్తున్నారు మనల్ని, ఎందుకు ఇలా పిలవాలి, మన ఆంధ్రుల ఆత్మగౌరవం పోకూడదని. ఫార్మా కాలేజ్ స్టూడెంట్ అంజలి ఆత్మహత్య యత్నం ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతుందని పార్లమెంట్ మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై వేధింపులు, మానభంగాలు జరుగుతున్నాయని, ఆయన నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందన్నారు. స్థానిక మోరంపుడి రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో మాజీ ఎంపీ భరత్ రామ్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 4-5 రోజులుగా రాజమండ్రి అట్టుడికి పోతుందన్నారు. రాజమండ్రిలో వరుసగా దారుణమైన ఘటనలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని భరత్ ప్రశ్నించారు. ఒక పక్క పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మంత్రి లోకేష్ బాధ్యత రహితంగా ట్వీట్ చేయడం దారుణమని భరత్ పేర్కొన్నారు. పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు రాకుండానే యాక్సిడెంట్ అని ఎలా నిర్ధారించాలని, ఇది బాధ్యత రహితం కాదా అని భారత్ ప్రశ్నించారు. ఇది హత్య అని క్రైస్తవ సంఘాలు ఘోషిస్తున్నాయన్నారు. జిల్లా కలెక్టర్కి వినతి. మద్యం, ఇసుక, భూ కబ్జాలు, అంజలి ఘటన తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని మాజీ ఎంపీ భరత్ రామ్ కోరారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. గవర్నమెంట్ యొక్క వైఫల్యము ఎంత కొట్టొచ్చినట్టు కనబడుతుందంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన రాష్ట్రానికి ఒక మంత్రి కింద వ్యవహరిస్తూ, ఒక గౌరవమైన బాధ్యతల్లో వ్యవహరిస్తూ ఆయన ట్వీట్ చేశాడండి. నారా లోకేష్ గారి ట్వీట్ ఏంటంటే,
పాస్టర్ ప్రవీణ్ గారికి హఠాన్ మరణానికి దిగ్భ్రాంతి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపము తెలియజేస్తున్నాను. పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. అసలు ఎట్లాగా మీరు ఇంత బాధ్యత రహితంగా, బాధ్యత లేకోకుండా ఏ రకంగా మీరు ఈ ట్వీట్ చేస్తారని అడుగుతున్నా. అంటే నాకు అర్థం కాలా, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాథమిక నివేదిక ఎక్కడిచ్చారు? అంటే ఏ రకంగా ఇవ్వాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వకోకుండా, ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయకోకుండా అది యాక్సిడెంట్ హత్య అనేది మీరు ఏ రకంగా ట్వీట్ చేస్తారు? అంటే మీరు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని కప్పిపుచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. మొన్న ఫార్మసిస్ట్ 4th ఇయర్ చదువుతున్న పాప అంజలి 6th, ఆమె ఫైనల్ ఇయర్ చదువుతున్న పాప అత్యవసర స్థితిలో రాజమండ్రి ఆర్ఎస్ఎస్సి ఐసీయూలో చేరిన 61వ సంవత్సరాల వయసు గల మహిళకు 16 గంటల్లో చికిత్స అందించి రోగిని 5 రోజుల్లో డిశ్చార్జ్ చేశామని ఆర్ఎస్ఎస్సి హాస్పిటల్ ఐసీయూ డివిజన్ వైద్యులు డాక్టర్ చంద్రమౌళి చెప్పారు. 24 గంటలు పట్టే చికిత్సను రాజమండ్రిలో సిటీలో 16 గంటల్లో అత్యవసర వైద్య చికిత్సను అందించడం అరుదైన విషయమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆమెకు డయాబెటీస్ అదుపులో లేకపోవడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయని, గత 5 రోజులుగా తీవ్రమైన శ్వాస సమస్యతో బాధపడుతూ ఒక్కసారిగా కఫంలో రక్తం రావడం వంటి లక్షణాలతో ఆమెను మధ్యరాత్రి సమయంలో హాస్పిటల్లో చేర్పించారని తెలిపారు. ఆమెను పరీక్షించాక బ్లడ్ షుగర్ చాలా అధికంగా ఉండడం, శరీరంలో యాసిడిటీ పెరగడం, ఊపిరితిత్తులో నీరు చేరడం వంటి లక్షణాలు ఉండడంతో వెంటనే వెంటిలేటర్కు జతపరిచేయాల్సి వచ్చిందని చెప్పారు. దీంతో పాటు హెమోగ్లోబిన్ హఠాత్తుగా 11 నుంచి 7కి పడిపోయిందని, క్రియాటినిన్ స్థాయి 1.6 నుండి 4.5కి పెరిగిందని, మూత్రంలో రక్తపు గుర్తులు, కాళ్లపై చిన్న చిన్న గుబురు పుండ్లు కనిపించాయని వివరించారు. మనమంతా ఐక్యంగా ఉంటూ మత సామరస్యాన్ని చాటి చెబుతామని పార్లమెంట్ మాజీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ పిలుపునిచ్చారు. పవిత్ర రంజాన్ మాసంలో అందరికీ పవిత్ర మాసమని అన్నారు. స్థానిక జాంపేట ఆజాచౌక సెంటర్లో తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రంజాన్ మాసంలో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ముస్లిం సోదరులందరూ కఠిన ఉపవాసం ఆచరిస్తూ నిష్ఠగా ఉంటారని అన్నారు. 3000 మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు. రూడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజమండ్రి అబ్దుల్ కలాం ఆజాద్ చౌక్లో మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరామ్ గారు, అలాగే రుడా మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి గారు, ఈ ఇద్దరు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన అందరికి కూడాను రంజాన్ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ముస్లిమ్స్ అందరూ జగన్ వెంట ఉంటారు. జగన్కు చూసే మనం అందరూ ముస్లిమ్స్ అందరూ ఇవాళ రోజుని ఇంకా చక్కగా ఉన్నారండి. డాక్టర్స్ అని, ఐఏఎస్ అని ఎంతో కఠోర దీక్ష 4 రోజుల పాటు రంజాన్ మాసాన్ని ఉదయం దగ్గర నుంచి కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా మొత్తం అందరూ కూడా ఎంతో కఠోరమైన ఉపవాసం చేస్తూ ఒక చుక్క మంచినీరు కూడా తాగకుండా ఎంతో దీక్షగా మరి రంజాన్ మాసం చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క ఆజాద్ చౌక్ అంటేనే హిందూ ముస్లింలకి సోదర భావంతో ఉండాలని ఒక ప్రతీక. మరి ఇలాంటి ఆజాద్ చౌక్ ప్రాంతంలో ఇక్కడ హబీబుల్లా ఖాన్ గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జగ్గంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఆనందోత్సవాల మధ్య శనివారం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి 43 కేజీల భారీ కేక్ కట్ చేశారు. అనంతరం జగ్గంపేట కూడలిలో నూతన పార్టీ స్తూపాన్ని ఏర్పాటు చేసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం కాకినాడ రోడ్లోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు స్వీట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ ఎన్టీఆర్ 1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ 43వ వసంతాలు పూర్తి చేసుకుని శనివారం 44వ ఏట అడుగు పెడుతుంది అని, ఈ 43,000 ఏళ్ల ప్రస్థానంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లోనూ, అధికారంలోనూ లేనప్పుడు ప్రజల సమస్యలపై వారి పక్షాన నిలబడడంలోనూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి రాంబాబు, కొత్తకొండ బాబు, పాండ్రంగి రాంబాబు,
పాల్చర్ల నాగేంద్ర చౌదరి, రేఖా బులిరాజు, మండపాక అప్పన్న, దొర, బోదిరెడ్ల సుబ్బారావు, పీల మహేష్, బోండా శ్రీనిబాబు, బోండా రాజేష్, బుద్ధి సురేష్, కాన్రోతి శ్రీను, నాండ్ల చిరంజీవి, డేగల సత్యబాబు, సూతి శ్రీను, కోడూరి రమేష్, సాంబబత్తుల చంద్రశేఖర్, ఎస్వి ప్రసాద్, ఎండి కాజా, ఉప్పలపాటి బుల్లి, అబ్బులు, ముక్కపాల బాబు, రీస్ రమణ, కుప్పత్తరావు తదితరులు పాల్గొన్నారు. రండి 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 రావాలి. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమగ్ర శిక్ష కాకినాడ జిల్లా వారి ఆధ్వర్యంలో జగ్గంపేట, గండెంపల్లి, కిర్లంపూడి మండలాలకు సంబంధించి 31 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ విద్యార్థులకు అలింకో సంస్థ వారి వీల్ చైర్లు, సిపి చైర్లు, రోటిలేటర్లు, బ్యాటరీ సైకిళ్లు, ట్రై సైకిళ్లు, చెవి మిషన్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఎంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, మరిశెట్టి భద్రం, ఎస్వీఎస్ అప్పలరాజు, ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, జిల్లా విభిన్న ప్రతిభావం అధ్యక్షులు మండపాక అప్పన్న, దొర, మండల ప్రత్యేక అధికారి, హౌసింగ్ పీడీ, ఎంపీడీఓ, 3 మండలాల ఎంపీఈఓలు, ఈటీఎఫ్లు నాయకులు, 3 మండలాల ఐఆర్పీలు, ఎంఆర్సీఏ సిబ్బంది, దివ్యాంగుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోజుగా దీన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చి ఒక రాజకీయ పార్టీని ఇదే రోజున నందమూరి తారక రామారావు గారు పార్టీని ఆవిర్భవింపజేశారు. అదే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీతోటే సామాన్యుడి చేరువుకి ప్రభుత్వ సహకారాలు అందడం జరిగాయి. ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే సామాజిక విప్లవం అన్నది ఎక్కడి నుంచో పుట్టదు. ఎన్టీఆర్ ఆలోచన ఎంత చిరు ఆలోచనలు అంటే ఆ రోజు కొట్ట నేడ ఈ 3 ప్రామాణికంగా పెట్టి పార్టీని ప్రారంభించి అధికారంలోకి వచ్చి ఆనాటి ఉన్నటువంటి పరిస్థితులకి అనుగుణంగా కూడు గుడ్డ నీడ అనే దాన్ని లేనటువంటి ప్రతి ఒక్కరికి అందించినటువంటి తెలుగుదేశం పార్టీ మహనీయుడు ఎన్టీ రామారావు. ఆ సందర్భంగా మరి నా చేతుల మీదుగా ఇక్కడ జీవితంలో తల్లిదండ్రులు బాధ చూడాలనుకుంటే వీళ్ళ యొక్క ఈ డిజరబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రపంచం అంటే ఏంటో తెలీదు. కానీ బాధను అనుభవించేది మాత్రం ప్రతి తల్లి తండ్రి. అటువంటి వాళ్ళకి ఎంతో కొంత ఎలుసుబాటు కల్పించాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగాంజలి ఆరోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నేను డాక్టర్ విద్యాదీపక్, ట్రీటింగ్ ఫిజిషియన్. నాగాంజలి పేషెంట్ కోసం 29 మార్చి 2025 సాయంత్రం 4:30కి రిలీజ్ చేస్తున్న హెల్త్ బులెటిన్. నాగాంజలి గారు ఇంకా వెంటిలేటర్ మీద అదేంటిది వెంటిలేటర్ సపోర్ట్తో మెయింటైన్ అవుతున్నారు. అండ్ ఆల్సో బీపీ ఇంకా తగ్గడం వల్ల బీపీ నిలబడడానికి ఇంకో 2 ఇంజక్షన్లు యాడ్ చేయాల్సి వచ్చింది. ట్రిపుల్ ఐనోట్రోప్స్ అంటాము. మిగతా అంటే గుండె పరంగా చేసిన స్కాన్ ఈరోజు కొంత మెరుగుదల కనిపిస్తూ ఉంది. మిగతా కిడ్నీ కానీ లివర్ పనితీరు కానీ ప్రస్తుతానికి బాగుంది. కానీ బీపీ తగ్గడము ఇంకా స్ప్రో పరంగా సేమ్ సిచ్యుయేషన్లో మెయింటైన్ అవుతున్నారు. కండిషన్ ఇంకా క్రిటికల్గా ఉందని చెప్పాలి. నేను డాక్టర్ శశాంక్, న్యూరో ఫిజిషియన్, కిమ్స్ హాస్పిటల్ నుంచి.
ప్రస్తుతానికి నాగాంజలి న్యూరలాజికల్ స్టేటస్ గురించి చెప్పాలంటే తను ఇంకా కోమాలోనే ఉంది. ఎటువంటి రెస్పాన్స్ ఏమీ లేదు. అయితే ఇవాళ సిటీ స్కాన్ చేయడం జరిగింది. సిటీ స్కాన్లో బ్రెయిన్ వాపు ఇంకా కొంచెం పెరుగుతుంది. బ్రెయిన్ తాలూకా పెరగకుండా ఉండడానికి ఇంకో అడిషనల్గా ఒక ఇంజెక్షన్ ఇంకా యాడ్ చేయడం జరిగింది. కాకపోతే బ్రెయిన్ సివియర్గా డ్యామేజ్ ఉండడం వల్ల రెస్పాన్స్ అయితే ఇప్పుడు వరకు ఏమీ పెద్దగా చేంజ్ అవ్వలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా వినియోగ సర్వీసులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. గలంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ నందమూరి తారక రామారావు పార్కులో ఎన్టీఆర్ నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ. ఇస్కా మద్యం దందాలు, మరోపక్క భూ కబ్జాలు. అంజలికి న్యాయం జరిగేదాకా పోరాటం. మాజీ ఎంపీ భరత్. ఐక్యంగా జీవిస్తూ మత సామరస్యం చాటుదాం. రంజాన్ మాసం అందరికీ పవిత్ర మాసం. జాంపేట ఇఫ్తార్ విందులో మాజీ ఎంపీ భరత్. ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ఉపకరణములు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.